నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చం ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. చదవనటువంటి వాక్యం మీది, సంఘం మీది, సమయం మీది గనక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించుమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించియున్నాను, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించియున్నాను. స్నానము ప్రభు భోజనము ప్రజలకు, స్నానము ప్రభు భోజనము ప్రజలకు జరుపుట సరియని అనుచున్నాను, జరుపుట సరియని అనుచున్నాను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ మరణాత. తైలముతో అభిషేకించబడవలసినటువంటి వారమై ఉన్నాము. తైలము అంటే ఒక ద్రవ పదార్థము, తైలము అంటే ఒక నూనె. అయితే మనకు ఇప్పుడు అభిషేకించేటటువంటిది ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు కనుక అది నూనె కాదు, అది తైలముగా మార్చబడుతుంది. మరి మనం నిత్యము వాడుకునేటటువంటి తైలము కూడా ఒక రక్తముగా మార్చబడుతుంది. ఎవరి రక్తం అది? సిలువ రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి కల్వరి రక్తము. అందుకే సిలువ రక్తమే జయము, కల్వరి రక్తమే జయము అంటాం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, కల్వరి రక్తమే జయమని మన నినాదము. ఎప్పటికీ కూడా మన యొక్క నోట్లో నుంచి ఎప్పుడు కూడా ఊరేటటువంటి ఒక నినాదమై ఉన్నది. అది ఎప్పటికీ కూడా మన దగ్గర ఉండాలి. ఏది? ఈ స్వరం ఎప్పుడు కూడా మనకు ఉండాలి. అది లోకాన్ని జయించడానికి, సైతాన్ని జయించడానికి, మనల్ని మనం జయించుకోవడానికి ఈ యొక్క సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, కల్వరి రక్తమే జయము అనేటటువంటి స్వరము మన దగ్గర ఇప్పటికీ కూడా ఉండవలసినటువంటి నినాదమై ఉన్నదని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కొబ్బరి మొక్కల నుంచి నూనె వస్తుంది, నువ్వుల నుంచి నూనె వస్తుంది, పొద్దుతిరుగుడు పువ్వు నుంచి నూనె వస్తుంది, తవుడు నుంచి నూనె వస్తుంది, ఇంకా ఎన్నెన్నో రకాలుగా వచ్చేటువంటి పదార్థాల నుంచి నూనె వస్తుంది. మనం కొబ్బరి నూనెకి కావాలనుకున్నప్పుడు, నువ్వుల నూనె కావాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర దాన్ని ప్రిపేర్ చేసుకుని దాన్ని గానుగ దగ్గరికి పంపిస్తాము. ఈ పదార్థమే మరలా తిరిగి రాదండి. అది మనము గమనించవలసినటువంటి వారమైన. ముక్కలు ముక్కలుగా రావు, కొబ్బరికాయగా రాదు, నువ్వులుగా రాదు. మిల్లు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పదార్థంగా వస్తుంది? నలగగొట్టబడి, పిండగొట్టబడి, తైలముతో అంటే నూనెగా తయారై వస్తుందని మనము గ్రహించాలి. మనము దేవుని సన్నిధిలో విరిగి నలిగి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని సంధిస్తూ ఉన్నాడు. ఇలా సంధిస్తూ ఉండేటటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విరుగుతున్నాము, నలుగుతున్నాము. అవునా కదా? చెప్పండి. విరుగుతున్నాము, నలుగుతున్నాము. ఇటువంటి మన దగ్గర ఈ యొక్క యేసు రక్తము యొక్క తైలము యొక్క సువాసన రావలసి ఉంది. మన జీవితంలో అనుసరించవలసిన ప్రతి విధమైనటువంటివి కార్యక్రమాలు కూడా, నోటి నుంచి వచ్చే ప్రతి మాట, చేతితో చేసే ప్రతి కార్యము, నడిచేటటువంటి ప్రతి అడుగులోనూ కూడా ప్రభు యొక్క సిలువ రక్తం యొక్క ఆ సువాసన కనబడవలసి ఉన్నది. అంతే తప్ప మన మాటల అవకతవకల మాటలుగా, అబద్ధంతో కూడినటువంటి మాటలుగా
ఏదో ఏదో చేసేటటువంటి దుష్టాత్మ యొక్క పనులు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. నిత్యము తైలం తీసుకుంటున్నాము, సంవత్సరానికి ఒకసారి మరలా ఈ తైలాభిషేకం చేయించుకుంటూ ఉన్నాము. ఎక్కడ వీలైతే అక్కడే తైలాభిషేకం చేయించుకుంటూ ఉన్నాము. మనకి పూర్వకాలంలో అయితే కనుక 10-11 తైలాభిషేకాలు జరిగేవి. ఎక్కడ తైలాభిషేకం జరిగితే అక్కడికే మనం వెళ్ళి ఆ తైలముతో అభిషేకించబడేటటువంటి వారమై ఉన్నాం. ఈ అభిషేకం ఎప్పుడైతే పై మీద నుంచి కింద వరకు కూడా మన మీదకి తైలం పోయబడుతూ ఉందో, అహరోను యొక్క గడ్డము మీద నుంచి అంగీల అంచుల వరకు కూడా ఈ తైలం ఏమవుతుందని కిందకి దిగజారుతూ ఉందటండి. ఎక్కడి నుంచి ఎక్కడికండి ఇది? ఈ శిరస్సు మొదలుకొని కాలి గోర్ల వరకు కూడా ప్రవహించవలసి ఉన్నది. అలాగని ఇక్కడ దోషులతోటి కుండలతోటి మండలతోటి పోసేరు. కానీ అభిషేకం ఎప్పుడైతే తైలం మన మీదకి వచ్చిందో ఆ యొక్క ప్రభావము, ఆ ప్రభావం మన యొక్క శరీరం అంతటా కూడా ప్రవహిస్తూ ఉంటుందని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ రోజున ఈ తైలాభిషేకానికి సిద్ధపడినటువంటి మన మీదకి దేవుని యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క హస్తం మన మీద ఉంటుందని గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి తైలాలు ఉంటున్నాయి, ఎన్నో రకాలైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉన్నవి. అభిషేకం అంటే ఏంటో తెలుసా? ప్రతిష్ఠించబడుట. అభిషేకం అంటే ప్రతిష్ఠించబడుట. దేని నిమిత్తం ప్రతిష్ఠ? మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట మనం బాప్తిసం తీసుకున్నప్పుడే మనము దేవునికి ప్రతిష్ఠ చేయబడ్డాము. ఇంకా మరలా లోకం మనుషులు కాదు, లోకపు ఆలోచనలు. లోకములో జీవించాలి కానీ తామరాకు మీద నీటి బొట్టు వలె జీవించాలి. తామరాకుకి నీటి బొట్టు అంటుకుంటుందండి? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా అనుభవం ఉందా? తామరాకులు చెరువుల నిండా ఉండేవి మా చిన్నప్పుడు. పెద్ద పెద్ద చెరువుల నిండా ఆ తామరాకులు ఉండేవి, తామర పువ్వులు ఉండేవి. ఆ తామరాకుల్లోనే ఏదన్నా కార్యక్రమాలు జరిగితే బోనాలు కూడా పెట్టేవారు. అక్కడ అరటి తోటలు ఉండేవి కాదు. ఎక్కడైతే ఇక్కడ రావులపాలెం వచ్చిన తర్వాతే అరటి తోటలు ఉన్నట్టు అరిటాకుల్లో భోజనాలు మాకు తెలుసు. అరిటాకులే తెలియదు మాకు, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుసు. అప్పటికి మనం ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టు అంటే ఏంటంటే తెలుసా? నీటి మీదే తామరాకు ఉంటుంది కానీ ఆ నీరు ఆకు మీద పడితే ముచ్చాల మెరుస్తాయి కానీ దానికి తడంటుకోదు. అదే క్రైస్తవ జీవితము. ఈ లోకం అనేటటువంటి నీటిలో ఉన్నటువంటి మనము ఈ తామరాకు మనమై ఉన్నాము. ఈ చెరువులో ఉన్నటువంటి నీటి బొట్టు తామరాకు మీద పడితే ఏమవుతుందండి? తడి అంటుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా చెడుగుంటే గనక మన దగ్గరికి రాదు, అంటుకోదు, మనము లోపలికి రానివ్వము, అంటుకో. మనము అంటూ మనం ఏం చేస్తామంటే అసుంటా ఉండాలంటండి. అంటని అసుంట ఉండాలంటండి. అంటే పాపం ఏదైనా వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ముట్టుకోవద్దు, దాని వైపు వెళ్ళవద్దు, దాన్ని చూడవద్దు. ఇదే మన క్రైస్తవ జీవితం యొక్క అనుభవము, ఇదే మన క్రైస్తవ జీవితం యొక్క అభిషేకము. ఆనాడు మొదలుకొని నేటి వరకు కూడా మనము మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట బాప్తిసం తీసుకున్న నువ్వు నేను మనందరము కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఈ అభిషేకానికి సిద్ధపడి ఉన్నాం. కాబట్టి ఈ అభిషేకం పాస్టర్ అయ్య గారు చేస్తారు. పాస్టర్ అయ్య గారులో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఉన్నటువంటి ఆయన ఏం చేస్తారంటే ఈ తైలమును ప్రార్థన చేసి అది మనకి అభిషేక తైలముగా శిరస్సు మీద పడుతుంది. సువర్ణాభిషేకం అంటారండి, కనకాభిషేకం అంటారండి, పుష్పాభిషేకం అంటారు, జలాభిషేకం అంటారు. ఇంక ఎన్నో రకాలు ఇక్కడ నేను నోట్ చేసుకుని మీకు ఇదివరకు చెప్పినటువంటి మాటలు ఇంచుమించు 30 అభిషేకాలు ఉన్నాయండి. 30 రకాలైనటువంటి రత్నాలతో పోస్తే గనక అవి రత్నాభిషేకము, బంగారంతో పోస్తే గనక అది కనకాభిషేకము, సువర్ణాభిషేకము. ఇలాంటివన్నీ కూడా కాదు కానీ ప్రభు యొక్క రక్తంతో మనము అభిషేకించబడుతున్నాం కదా, రక్తాభిషేకము. ఇవాళ మనకు జరిగేటటువంటిది రక్తాభిషేకము. ఈ యొక్క తైలమే రక్తంగా మార్చబడుతుందని మనము అనుకుంటున్నాము, అనుభవిస్తున్నాము కూడా మనము. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు చదివినటువంటి మాట ఇంకా ఒక మాట వదిలేసాకే నేను మొదలెట్టేశాను. 20వ వచనములో దీపము నిత్యము వెలుగుచుండునట్లు. దీపం అంటే ఏంటండి? నరుల్లో పెట్టినటువంటి ఆత్మ, అది దీపమై ఉన్నది. ఈ దీపము ఎలాగుండాలటండి? నిత్యము వెలగలటండి. నిత్యం అంటే 24 గంటలు కూడా వెలగవలసి ఉన్నది. అలాగైతే పనులు మానేసుకుని నిత్యము సన్నిధిలో గదిలో కూర్చుని అలా వెలుగుతూ ఉండమనా దీని అర్థము? కాదండి. జోనాథన్ గారు చెప్పేవారు మనకి, ఏం చేసినప్పుడు తుడిసినప్పుడు కూడా యేసు రక్తమే చేయమనుకోవచ్చు అంట.
ఏం తుడిసినప్పుడు ఉదయకాలం సాయంత్రం కూడా ఏం చేస్తాం మనము? చెప్పండి, ఆడపిల్లలమైన మనమే ఏం చేయాలండి? అర్థమే కదా మనకి. మనం ఏంటంటే ఉదయము సాయంత్రం పాస్ తీసేసుకుంటాము. పాస్ అంటే వాకట్లో ఉండేటటువంటి అది తుడుచుకుంటూ కూడా, ప్రభువా ఈ వాకలు నేను ఎలా తుడుస్తున్నానో నాలో ఉన్నటువంటి పాపాలు కూడా నువ్వు అలాగే తుడిసివేయి తండ్రి, ఎలాగా? నీ రక్తంతో తుడిసివేయి తండ్రి అని మనం చీపురు పుచ్చుకున్న వెంటనే దేవునికి స్తుతులు చెల్లించుకుని తుడుచుకోవాలి. ఆ తర్వాత లోపలికి వస్తాం, లోపలికి వచ్చి గదులు ఉడుచుకుంటాం, అలాగే కుండలు కడుక్కుంటాం, అంట్లు తోముకుంటాం, ఎన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం. ఎప్పుడయ్యా నేను ప్రార్థన చేసుకుని, ఎప్పుడయ్యా నేను స్తుతులు చేసేదాన్ని అనుకోవద్దు. ఈ చేసే ప్రతి పనిలోనూ కూడా నోరు ఖాళీగా ఉంటుంది, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. నోటిని ఏం చేయకూడదు? ఖాళీగా ఉంచకూడదు. ఈ అంట్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటున్నానో అని కూడా ప్రభువా నువ్వు శుద్ధీకరించు, నువ్వు ఉండేటట్టుగా నన్ను వాడుకో ప్రభువా అని మనము దేవునితో చెప్పవలసినటువంటి వారమైన. ఉడికేటప్పుడు కూడానా, అన్నం ఉడికేటప్పుడు కూడాను ఈ బియ్యము ఎలా మారుతుంది? ఇప్పుడు అన్నంగా మారుతుందా లేదా? తినటానికి వీలుగా బియ్యం ఉంటాయా? చెప్పండి. ఆ బియ్యాన్ని ఎక్కడ పెట్టాము? ఇప్పుడు మనము పొయ్యి మీద పెట్టాము. ఆ సెగకి ఏమవుతుందంటే ఈ కఠినముగా ఉండే బియ్యం గింజ మెత్తని ఆహారపు మెతుపుగా అది తయారవుతుంది, తినటానికి వీలుగా ఉంటుంది. నా జీవితం కూడా అలా కరుకుగా ఉండొద్దు ప్రభా. నా జీవితంలో కరుకు మాటలు ఉండడానికి వీల్లేదు, గడ్డు సమస్యలు ఉండడానికి వీలు, గడ్డు మాటలు నా నోట్లోంచి రావడానికి వీల్లేదు. నీ మాటలు, దయగల మాటలు, కరుణగల మాటలు, కనికరం గల మాటలే నా నోట్లోంచి రావాలి. బూతు మాటలు ఏమీ కూడా నా దగ్గర రావడానికి వీల్లేదు. ఈ యొక్క చూడండి, కొబ్బరి నూనె కోసం పట్టుకెళ్ళేటటువంటి ఆ మొక్కలు కొబ్బరి మొక్కల్లాగా తిరిగి రావు, ద్రవ పదార్థం మార్చబడుతుంది, రూపం మార్చబడుతుంది. కనుక అభిషేకం చేయించుకునే నువ్వు నేను మనందరము కూడా ఉన్నటువంటి బలహీనతలు ఉన్నప్పుడు కూడా సంవత్సరానికి 1-2 అయినా సరే మనలో నుంచి విడిచిపెట్టుకుని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగవలసినటువంటి వారమైన. అన్నీ ఒక్కసారి విడిచిపెట్టాలి. అసలు అన్నీ ఒక్కసారి విడిచిపెట్టడానికి ఒకవేళ నీకు అవకాశం కలగకపోతే కనుక కనీసం ఈ సంవత్సరం 2-3 దుర్లక్షణాలు నేను మానేస్తాను ప్రభువా, నీ లక్షణాలు కలిగి ఉంటాను తండ్రి. ఎందుకంటే దైవ లక్షణాల స్తుతులు చెప్పుకుంటూనే ఉన్నాం మనము. ఈ దైవ లక్షణాల స్తుతులు మనలో అవి వెళుతూనే ఉన్నాయి. వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి? శుద్ధీకరించబడుతున్నాయి మన అవయవములు, మన యొక్క దుష్ట కార్యాలన్నీ కూడా. అప్పుడు మనం ఏమై ఉంటామంటే దంచి తీయబడినటువంటి అచ్చము ఒలీవ నూనె వలె. నిత్యము దీపం వెలగాలంటే ఒలీవ నూనె కావాలి. ఈ ఒలీవ నూనె కూడా ఎలాగ ఉండాలటండి? దంచాలటండి, పిండబడాలటండి. అలాగ నీ జీవితం, నా జీవితం కూడా మార్చబడాలని దేవుడు ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు. మార్పు కలిగినటువంటి జీవితమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మార్పు లేని జీవితాన్ని దేవుడు కోరుకోవటం లేదని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఏంటండి? ఒలీవ నూనె, దంచి తీయబడినటువంటి ఒలీవ నూనె. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో ఇందులో. నీవు నేను కూడా ఆ విధంగా దంచబడాలనేటటువంటి ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అభిషేకం చేయించుకుంటారు. అభిషేకమే, జీవితమే అనేటటువంటి పరిస్థితుల్లో మనము ఉండడానికి వీల్లేదు. ఒకవేళ దేవుడు ఏదైనా మనలో లోపం ఉందని చెప్తే కనుక ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా ఏముందో నాలో చెప్పు ప్రభా, నేను ఇంకా ఏమి సరి చేసుకోవాల్సి ఉందో వాటన్నిటిని కూడా సరి చేసుకుని నిష్కళంక గొర్రె పిల్లగా నేను నీలో సాగిపోవాలి. ప్రభు ఎలాంటి వారండి? నిష్కళంక గొర్రె పిల్ల ఆయన. అందుకే ఆయన రక్తమే మనకు కావలసి ఉన్నది. కనుక ఆ నిష్కళంక గొర్రె పిల్లలో నువ్వు ఒక గొర్రె పిల్లగా ఉండాలంటే, ఆయనలో ఇమిడిచిపడబడాలంటే మనము కూడా నిష్కళంక గొర్రె పిల్లగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. నూనె యొక్క మరి విశిష్టత ఏమిటో, నూనె యొక్క ఉపమానాలు ఏంటో మనం ఒక్కసారి తెలుసుకుందాం. కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాము. కీర్తన గ్రంథం 23:5 ఏమని వ్రాయబడి ఉందో ఒకసారి మనం ఆలోచన చేద్దాము. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎవరి ఎదుట భోజనం అటండి? ఇది శత్రువు దగ్గర. అసలు మనం చూస్తే రానిస్తారా శత్రువులు? మనం చూస్తే ఇష్టపడతారా శత్రువులు? ఇష్టపడరే. అయితే కానీ దేవునిలో నువ్వు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను స్నేహితులుగా మారుస్తాడు. ఎప్పుడు దేవునిలో నిత్యము సాగుతూ ఉంటే గనక, నీలో ఉన్న అవలోపాలను కూడా తీసుకువేసుకుంటే గనక, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ శత్రువుల్లో ఉన్నటువంటి కఠినత్వాన్ని తీసివేసి నువ్వు వెళ్ళగానే, లేకపోతే వాళ్ళైనా సరే నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? విలువైనటువంటి ఆహార పదార్థాలతో
నీకు భోజనము సిద్ధం చేసి ఉంచుతారటండి. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమ అతనిలోకి వచ్చింది, ప్రభు యొక్క ప్రేమ ఆమెలోనికి వచ్చింది కనుక దేవుని యొక్క భోజనం అక్కడ నీకు దొరుకుతుంది. నీ శత్రువు ఎదుట నీవు నాకు ఎవరంటండి? దేవుడే. నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనాన్ని ఏం చేస్తున్నారంటే సిద్ధము చేస్తూ ఉన్నారు. భోజనాన్ని కూడా సిద్ధం చెయ్యాలా చెప్పండి ఒకసారి. భోజనాన్ని సిద్ధం చేయకపోతే తినగలుగుతామా? మనకు మనం వండేసుకుంటాం, మనకు మనం అక్కడ పెట్టేసుకుంటాము. అయితే అది పెట్టేవాళ్ళు కూడా ఉండాలి, లేకపోతే మనకమేమైనా దాన్ని కంచంలో పెట్టుకుని సిద్ధం చేసుకోవాలన్నమాట అండి. కనుక ఈ విధమైనటువంటి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. మా తర్వాత ఏమనుందో, నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే ఏంటండి ఇది? అది తైలాభిషేకం. నూనెతో నా తల అంటి ఉన్నావు అనే మాట ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ నూనె ఏం చేయబడింది? ద్రవ పదార్థంలోనికి వచ్చింది. అలాంటి ద్రవ పదార్థం నా శిరస్సు మీద పడుతుందంటే కనుక నాలో ఉండేటువంటి అవలక్షణాలన్నీ కూడా నేను ఏం చేయవలసి ఉన్నది? పోగొట్టుకోవలసి ఉన్నది. అవి ఆటోమేటిక్గా పోతాయి అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే మరి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక మాట దీని గురించి చెప్తాను ఏమిటంటే, కీర్తన గ్రంథం 141:5. కీర్తన గ్రంథము 141:5 గబగబా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఏంటన్నారండి? నీతిమంతులు అంటే నీతి ఎవరి దగ్గర ఉంది? ఒకసారి చెప్పండి. అసలు ఎవరి దగ్గర ఉంది? కనుక నీతిమంతుడు ఒక్కడే, ఇంక మళ్ళా ఎవరూ లేరు. ఆయనే నీతిమంతుడు, నేను కాదు నీతిమంతుడు. కానీ అబ్రహాముని ఏమంటున్నారంటే, యెహోవా అతన్ని ఏం చేశాడటండి? విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఎందుకు? నమ్మినందువలనంటండి. నమ్ముట నీవలనైతే నమ్మినవని సమస్తము సాధ్యమను. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనమందరము కూడా మన క్రియలను బట్టి నీతిమంతులం కాదండి. ఆయన నమ్ముకున్నాం కాబట్టి, చచ్చినా బ్రతికినా ఆయనే నా దేవుడు అంటున్నాం కాబట్టి మనకు నీతి ఆరోపించబడుతుంది తప్ప మన క్రియలను బట్టి మాత్రము కాదు. నోటి నిండా అబద్ధాలే, చేసే క్రియలన్నీ కూడా దాగుడు పనులే, దాగుడు మూతల కిందే ఉండే మన బ్రతుకంతా కూడా నీతిమంతులం ఎలాగవుతాము? కనుక అవి కూడా మనం లేకుండా చేసుకున్నప్పుడే అసలైనటువంటి నీతి మన దగ్గరకు వస్తుందని మనం గమనించవలసినటువంటి వారు. మనం ఎన్ని అభిషేకాలు చేయించుకో, ఎన్ని ప్రార్థనలు చేయించుకో, ఎన్ని సులుగుర్తులు వేయించుకో, ఏం చేయించుకున్నప్పటికీ కూడా నువ్వేమై ఉండాలంటే నీతి మంతురాలుగా నీ క్రియలు కూడా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? క్రియలు కూడా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. క్రియలను బట్టే మన యొక్క మార్గం ఏర్పాటు అవుతుంది, మన అంతస్తు పెరుగుతుంది, మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళతాము అనేటటువంటి ఉద్దేశం మనం కలిగించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. నీతిమంతులు అంటే దేవుడు ఆ పత్రికలు రాయించిన ప్రతి దాంట్లో కూడా పౌలు గారి ద్వారా చెప్పారు ఏమంటే పరిశుద్ధులు, నీతిమంతులని రాసి పెట్టారండి. ఏంటో తెలుసా? ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారము గనక మనం ఎవరమండి? ప్రభు రక్తంలో కడగబడిన వారము గనక నీతిమంతులుగా తీర్చబడ్డాము. కడగబడిన వారము గనక మనం పరిశుద్ధులుగా చేర్చబడ్డాము దేవుని యొక్క సన్నిధిలో. ఈ మాటను మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైన. ఒకవేళ ఏదైనా తప్పు దోషం మా కళ్ళ ఎదురుకు వచ్చిందంటే అసుంట అనాలంటండి. అది నాకు కాదు, ఆ యొక్క అపవిత్రత నాకు కాదు, ఆ బలహీనత నాకు కాదు. నా దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ జీవితమే నేను జీవించాలని యోసేపు వలె పాపము నుంచి పారిపోవాలంటండి. యోసేపు ఏం చేశాడు చెప్పాలండి, అందరూ కూడా చెప్పాలి, అందరికీ చెందినటువంటిది ఇది. పారిపోయాడండి ఆయన. ఎందుకు పారిపోయాడు? మగాడు కాక పారిపోయాడా? ఏమంటే చేయలేక పారిపోయాడా? శక్తి లేక పారిపోయాడా? అతనికి దేవుని భయం ఉన్నది. ఈరోజు నీ దేవుని భయం నీకుంటే కనుక నీ అడుగు ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతావు నువ్వు. నీ అడుగు ప్రతి అడుగు కూడా ఎక్కడికి వెళ్ళాలో, నీతి మార్గంలోకి వెళ్తుందా, చేదు మార్గంలోకి వెళ్తుందా, చెడు మార్గంలోకి వెళ్తుందా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి మనము. కనుక మన యొక్క పరిసరాలు మనము కూడా ఎలాగుండాలంటే ఇల్లు వాకిలి సామానులు ఎల్లా శుద్ధిగా నుండవలెను. దేవదాసయ్య గారు రాసిన పాట ఏమన్నారండి? ఇల్లు వాకిలి సామానులు ఎలాగుండాలండి? ఎల్ల శుద్ధిగా. ఎల్లంటే ఎల్ల గోళ్ళకేసి ఎల్ల కాదు, ఎల్లంటే సమస్తము అని అర్థం. ఎల్లంటే సమస్తము అని అర్థం. ఇవన్నీ కూడా ఎలాగుండాలో తెలుసా? శుద్ధి, శుద్ధి, శుద్ధి. నోరు శుద్ధి, మాట శుద్ధి, వినటము కూడా శుద్ధి. అన్నీ కూడా శుద్ధి కార్యక్రమాలు జరగవలసి ఉన్నదని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడే
ఆ ప్రభులో మనం వెళ్ళగలుగుతాం, ప్రభులో మనం చేరగలుగుతాం. లేకపోతే కనుక మన అంతస్తు తగ్గిపోతుందని గమనించేటటువంటి స్థితి మన దగ్గర ఉండాలి. గమనించే స్థితి, ఆలోచన చేసుకోవాలి. కుమారి 45వ కీర్తనలో ఉంటుంది ఏమని? కుమారి ఆలకించము, ఆలోచించము, చెవియొగ్గుము. ఏంటి ఆలకించాలి? ప్రతి కుమారి అంటే సంఘము. ఈ సంఘమైనటువంటి నువ్వు నేను మనందరము కూడా ప్రభు చెప్పే మాటలు ఆలకించాలి. కుమారి ఆలకించము, ఆలోచించము, చెవియొగ్గుము. ఆలోచించుకోవాలంటే ఆలోచించుకోకపోతే కనుక మన జీవితము దేవుని మార్గంలో వర్ధిల్లదు అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము కనుక ఇప్పుడు ఏమన్నారు మాట? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అదండి, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. దేవుడు నాకు ఏదైనా చెప్పారనుకోండి, మార్చుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. నాకు ఒంట్లో బాగోపోయినప్పుడు కూడా రావాల్సి ఉన్నది దేవుని సన్నిధికి. నిర్లక్ష్యం అలక్ష్యం కింద ఉంటుంది. అవన్నీ కూడా సరి చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అది చెప్పినటువంటి మాటను వెంటనే మనం ఏం చేయాలంటే శిరస్సు వహించాలి. నిర్లక్ష్యము తగదు, అలక్ష్యం తగదు. ఒకవేళ అలక్ష్యం ఉంటే కనుక దేవుని చేత నిర్లక్ష్యం చేయబడతాం మనము. కనుక అది కూడా ఉన్నదనుకుని నేనేం చేయాలంటే నేను ప్రభు పాదాల పట్టుకుని నేను అడగవలసిన దాననై ఉన్నాను, దానిలో నుంచి విడిపించబడవలసిన దాననై ఉన్నానని మీకు కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. కోపగించుకోవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఎందుకంటే ఎంత గొప్పవాడో దేవుడు. నాలో ఉన్న లోటేంటో తెలియజేశాడు, నాలో ఉన్నటువంటి మరి క్రమం ఏంటో తెలియచేశాడు అనేటటువంటి ఉద్దేశంతో వెంటనే నేను దేవునికి స్తుతులు చెల్లించుకున్నాను. అంతే దేవుడు చెప్పాడు అంటే కనుక ఏదో ఒక లోపం, మనకు తెలియని లోపం ఏదో ఒకటి ఉంటుంది. గురువింత గింజ ఉందండి, అది ఎవరైనా చూసారో లేదు కానీ చిన్నప్పుడు ఆ యొక్క కట్టవల నిండా అవే ఉండేవి, ఇంతంత కాయలు ఉండేవి, అందులోనేమో ఎర్రటి గింజలు ఉండేవి. దాని నలుపు అది తెలుసుకోదటండి. ఎందుకో తెలుసా? దానికి ఆ నలుపు ఎక్కడ ఉందో తెలుసా? అదంతా కూడా ఎర్రగా ఉంటుందండి, రక్తంలాగా ఎర్రగా ఉంటుందండి ఆ గింజ. అది చూస్తే కనుక అడుగుని ఇంత మచ్చ ఉంటుంది, నల్లటి మచ్చ. అది నేను ఎర్రగా, మీ అందరికంటే కూడా చాలా ఎర్రగా ఉన్నాను అంటుందటండి. అది ఇతరులకే కనపడుతుంది కానీ దానికి అది కనపడదండి. ఏంటి? గురువింద గింజకి దాని ఇరిపే దానికి కనిపిస్తుంది కానీ ఇప్పుడు నాకు కళ్ళు ఉన్నాయండి, పైకి నేను చూడగలనా? తల ఎలాగుందో చూడగలనా? వెనకాల ఎలాగుందో చూడగలనా? నా కళ్ళు మిమ్మల్నే చూస్తాయి తప్ప, మీ కళ్ళు నన్ను చూస్తాయి తప్ప నాకు ఏమాత్రము లోటు ఉందో అది నాకు తెలియదు. అందుకే దేవదాసయ్య గారు చెప్పారని అస్తమాన్ సుశేషమ్మ గారు అనేది ఏమనంటే, ప్రభువా నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు. నన్ను నాకెందుకు నేను మొరవడానికి కాదంటండి, నేను మురిసిపోవడానికి కాదు. ఎందుకు చూపించాలంటే అండి, నాలో ఏముందో నాకు చూపించు ప్రభువా. నాకు చూపిస్తే గనక నేను తప్పనిసరిగా అది సరిదిద్దుకుంటాను అనాలి, సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఆ తర్వాత నిన్ను నాకు చూపించు ప్రభువా, నువ్వు ఎలాగున్నావో తెలియచేయి, నాకు నీ లక్షణాలు ఏంటో నాకు తెలియచేయి, నువ్వు ఎలాగున్నావో నాకు చూపించు అని ఈ రెండు మాటలు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు అడగాలని. మరి నాకు అప్పుడు తెలియదు కానీ తర్వాత పుస్తకాల్లో చదివాను. సుశేషం చెప్పిన మాట చాలా మట్టుకి నాకు ఎంతమంది ఎరుగుదరో సుశేషమ్మనే. ఆవిడ చిన్న సంచి, అందులో చిన్న బైబిల్ పెట్టుకుని, కళ్ళజోడేమో కళ్ళకెట్టుకుని, డబ్బులు ఏమైనా ఉంటే చిన్న సంచి వేసుకుని బొడ్లో పెట్టుకునేది, లేకపోతే అందులో పెట్టుకునేది. ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి సుశేషమ్మ గారు. వచ్చి ఏమనేదండి ఆవిడ మిమ్మల్ని ఎంతసేపు ఈ కుర్తులు ఎరకలా కొట్టుకోవటమేనా? మొగుడికి వండుకోవాలి, పిల్లలకు వండుకోవాలి అనుకోవటమేనా? రండి, టైం అయిపోతుంది. ఎక్కడ టైం అయిపోతుంది? చర్చికి టైం అయిపోతుంది. చర్చికి టైం, రండి రండి. ఎంతగా పోరాడిందండి ఆవిడండి, ఎంత పోరాటం చేసింది. తెల్లారి 8 అవ్వకుండా వచ్చేసేదండి, ఎక్కడి నుంచి విదరేశ్వర నుంచి వచ్చేసేదండి. ఆ రోడ్లన్నీ దాటుకుని, సెంటర్ అంతా దాటుకుని వచ్చి పడిపోయేదండి. వచ్చినోడికి ఇంకా మనం బ్రష్లు చేసేవాళ్ళమో లేదో కూడా తెలియదు, మన స్నానాలు చేసేవాళ్ళమో లేదో కూడా తెలియదు మనకి. అంత ఎర్లీగా వచ్చేసి ఆ ఊరి నుంచి వచ్చేసి అందరినీ కూడా రండి 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 అని ఆవిడ పిలుచుకొచ్చేదండి. కనుక ఆవిడ చెప్పినట్టు మాటలు ఏంటమ్మా? నన్ను నాకు చూపించు ప్రభువా, నిన్ను నాకు చూపించు ప్రభువా. ఈ రెండు విషయాలు, నీలా నేనున్నానా లేదా, నీకులాగా నేనున్నానా లేదా అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే ఏమన్నారంటే, మరి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము.
ఎవరన్నా పెద్దవాళ్ళు మనకి ఏదన్నా మాట చెప్పారంటే అది ఉపకారం మనకి. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఇక్కడ పాస్టర్ గారు కానీ నేను కానీ ఎవరన్నా ఒక ఉపదేశం చేస్తున్నప్పుడు నా గురించే చెప్పేసింది, నా గురించే చెప్పేశాడు అనుకుని ఏం చేస్తామంటే గుడికి రావడం మానేసేసుకుంటున్నాము. చెరి మీద కోపగించి ఏదో చేశాడంట. అలాగా అన్ని సామెతలు మనకు తెలుసు. అలాగా చెరువు అంటే ఎవరు? దేవుడు. కడుక్కోవడానికి దేవుని దగ్గరికి రావాలి, ఆయన రక్తంతో కడుక్కోవాలి, ఆయన మాటలతో కడుక్కోవాలి, పవిత్రపరచబడాలి. అలా కాకుండా కోపగించి కోవులించి కూర్చుంటే ఏం పోగొట్టుకున్నాం మనము? దీవుని పోగొట్టుకున్నాం, వర్తమానం పోగొట్టుకున్నాం, వినేటువంటి మాటలు పోగొట్టుకున్నాము. ఉపకారము, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అనేటటువంటి మాట మనము అనుకోవలసినటువంటి వారమైన ప్రార్థన చేసినప్పుడు అలా కూడా అనుకోవలసినటువంటి వారమే. దాని కింద కూడా ఒక మాట చూడండి, వారు నన్ను గద్దించుట. ఎవరండి? ఎవరు గద్దించే వాళ్ళు? ఎవరంటండి? దేవుడే, నీతిమంతులే, నీకంటే పెద్దవారు, నీకంటే అనుభవం ఉన్నవారు. అది వినాలి మనము. నాకంటే అనుభవం ఉండేటువంటి వారు ఎవరన్నా నాకు చెప్తే గనక ఓకే అనాలి, అంతే తప్ప నిన్న కాక మొన్న వచ్చావా నువ్వు చెప్తే నేను వినాలా? నా అనుభవం ఎంత తెలుసా? నా అనుభవం ఎంత లేదు, నీ వయసు అంటాము. నువ్వు చెప్తే నేను వినాలా? చిన్న పిల్లలు చెప్పినా విన్నదంట. ఎవరో నయమాను భార్య, చిన్న పిల్ల, బానిస పిల్ల, వాళ్ళ చేతిలో ఉన్న పిల్ల, వాళ్ళకి చాకరీ చేసే పిల్ల, ఆ పిల్ల చెప్పిన మాట నయమాను భార్య విన్నది. వెంటనే తన యొక్క భర్తగా చెప్పింది. అతడు కూడా పిల్ల మాట ఏంటే నువ్వు అన్నాడా? అనలేదు. అదనమాట అండి దేవుడు చెప్పినటువంటి మాట. వెంటనే మనము తలకెక్కించుకోవాలి, గుండెలకు ఎక్కించుకోవాలి, ఆ లోటును తీర్చుకోవడం ప్రయత్నం చెయ్యాలి తప్ప అంతకు మించి మనము ఏమీ సాధించలేము. దేవుని మాటను మించి మనం ఏమీ కూడా సాధించలేము. కోపగించుకుంటే ఏం జరగదు, చేను ఎండిపోతుంది అంతే, మనం ఎండిపోతామంతే. ఎండిపోయే లక్షణాలు మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు. అభిషేక తైలము, ప్రతిష్టాభిషేక తైలము, తైలాభిషేక పండగ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండగలో కేవలం మీరే వచ్చి ఆ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. నీ యొక్క కుమారుని మరుగుపరిచి అతని హస్తంపై నీ హస్తం వేసి అది నూనెకి అది రక్తంగా మార్చి మా జీవితాలన్నీ కూడా ప్రక్షాళన చేసి నీ కొరకు పరిశుద్ధమైనటువంటి పాత్రలముగా ఉపయోగించబడుటకు సహాయం చేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.